పుట్టినప్పుడు గోల్డెన్ స్పూన్ బేబీ. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఇన్ని పదవులు పొందినటువంటి ఒక నాయకుడి బిడ్డ కేటీఆర్. ఓ రిచ్ ఫ్యామిలీనే. రావు గార్ల కుటుంబం. అయితే సమస్య ఎక్కడొచ్చిందయ్యా అంటే, తను ఒక స్టేజ్‌కొచ్చాక అంటే వాళ్ళ నాన్నే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ నాన్న లెగసీతోని ముఖ్యమంత్రి కొడుకుగా తను ముఖ్యమంత్రి కావాలనుకుంటే, సొంత సోదరి అడ్డుపడుతోంది. పాతకాలం రాచరిక కుటుంబాల్లో అన్నా, తమ్ముళ్ళ గొడవలుండేయి. ఇప్పుడు అన్నా, చెల్లెళ్ళు, అక్క, తమ్ముళ్ళు ఇట్లా మన దక్షిణాది రాష్ట్రాల్లోనే పాతకాలపు చరిత్ర పునరావృతమవుతోంది. జగన్‌కి ఉండే అధికారాన్ని తను లాక్కోవాలన్నటువంటి షర్మిలైన, అధికారంతో పాటు ఆస్తిని లాక్కోవాలన్న ప్రయత్నం ఒకవైపు, అట్లాగే కనిమొళి తన అన్నని పక్కన పెట్టి లేదా జాతీయ రాజకీయాలు తనకు అప్పజెప్తే ఓకే. లేకపోతే గనక రేపు ఎన్నికల తర్వాత తేడా తెద్దాం అనుకుంటున్నటువంటి ఇంకోటి అన్న కొడుకుని దెబ్బతీయాలనుకుని ఉదయనిధి స్టాలిన్‌ని తొక్కే ప్రయత్నం నియోజకవర్గాలు కొన్ని చేస్తూ వస్తుంది. అక్కడ కనిమొళి. ఇక్కడ కవిత తన అన్న ప్లేస్‌లో తనకు రావాలని కోరుకుంటుంది. అందుకు నాన్నని సైతం వివాదంలోకి నెడుతోంది. వీటన్నిటి మధ్యన విలవిలలాడుతోంది కేటీఆర్. మనిషి మంచోడు. మనిషి బాధ్యతాయుతమైనటువంటోడు. లేకపోతే చెల్లెలు అంత దారుణమైన కామెంట్లు చేస్తున్నా ఇంత సంయమనంగా ఉండేవాడు ఎవడుండడు. అలాగే కోట్ల కోట్లు సంపాదించి తన అన్ననే అవినీతిగా పరుడుగా అంటే తన మీదన అవినీతి ముద్రని ప్రజలందరూ చూశారు కాబట్టి తన అన్నని కూడా అంతకంటే అవినీతి పరుడని చెప్పే ప్రయత్నం, తన నాన్నని సైతం విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి కవితని ఒక్క మాట తను మాట్లాడకుండా, అట్లాగే తన నాన్న చేత మాట్లాడనీయకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇది నంబర్ 1. నంబర్ 2 అధికారంలో ఉన్నప్పుడు నాన్న పదవి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పదవి. మంత్రి పదవి అయితే చేశారు. ఇప్పుడు తను అధికారాన్ని అందుకోవాలి. అందుకనినే ఇప్పుడు కొన్ని బాధ్యతాయుతమైన పాత్రలు పోషించారు. నంబర్ 1 జరిగిన తప్పుల్ని ఒప్పుకున్నారు. కార్యకర్తల్ని పట్టించుకోలేదు, చిన్న స్థాయి నాయకుల్ని పట్టించుకోలేదు అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ఇది నంబర్ 1. ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చేటప్పటికి పాదయాత్రకి సిద్ధం కాబోతున్నారు. పాదయాత్ర చేయబోతున్నారు. రాజశేఖర్ రెడ్డి బాట, చంద్రబాబు బాట, అట్లాగే జగన్మోహన్ రెడ్డి బాట, లోకేష్ బాట ఏదైనా సరే. మరొక వైపున నలుగురు ముఖ్యమంత్రులు అద్భుతమైనటువంటి సేవలు అందించారంటూ ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అంటూ బ్యాలెన్స్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్‌గా ఈ మధ్య తెలంగాణలో పాదయాత్ర చేసే అధికారంలోకి పాపం షర్మిల పాదయాత్ర చేసే అధికారంలోకి రాలేదు. కానీ ఏ పాదయాత్ర చేయకుండానే రేవంత్ రెడ్డి సీఎం కాగలిగారు. కేసీఆర్ ఏ పాదయాత్ర చేయకుండానే సీఎం కాగలిగారు. ఆంధ్రలో పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు ఉమ్మడిగా ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి సీఎం అయ్యారు విడిపోయిన తర్వాతన రాష్ట్రంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి సీఎం అయ్యారు విడిపోయిన రాష్ట్రంలో. ఇప్పుడు మరి అక్కడ పాదయాత్ర సెంటిమెంట్ ఇంతవరకు లేదు. ఆ పాదయాత్ర సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్. ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.